మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి వెనుక 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టులు ఉన్నారని, వాళ్లే ఇప్పటికీ తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్స్ పై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైగా ఎవరైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు బేసిక్గా ఆయన బిగ్గెస్ట్ కాంట్రాక్టర్. ఈ దేశంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కంపెనీకి ఆయన అధినేత. ఆయన కుమారుడు కూడా అదే పనిలో ఉన్నారు. కానీ నిత్యం అసంతృప్తవాదిగా మారిపోయాడు ఆయనకి మంత్రి పదవి రాలేదన్న ఒకే ఒక కారణంతో. గత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీగా ఈయన నిలబడి బీజేపీ పార్టీ నుంచి ఈయన రిప్రజెంట్ చేసి ఓడిపోయాడు. కోర్స్ ఆ రోజున్నటువంటి మెజారిటీ తక్కువ శాతంతో ఓడిపోయాడన్నది పెద్ద ప్రస్తుత అంశం కాదు. కానీ ఇవాళ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి రాలేదన్నటువంటి ఒకే ఒక అసంతృప్తితో కంటిన్యూస్గా ఇవాళ సొంత పార్టీ ప్రభుత్వం మీదే ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుడిగా మిగిలిపోతున్నాడు. అలాగే ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు మరొక సోదరుడికి ఎలా మనం మంత్రి పదవి ఇవ్వాలి అన్నటువంటి అధిష్టానం ఆలోచన మేరకు ఈయన బహుశా కోర్స్ మిస్ అయి ఉండొచ్చు. కానీ ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవాళ చేసిన ప్రధానమైనటువంటివి 20 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని చాలా ఘాటైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్య చేశాడు అన్నది జనం అలాగే చాలామంది భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ద్వేషాన్ని పెంచేటటువంటి తత్వం ఉండకూడదు అన్నది ప్రాథమికమైనటువంటి సూత్రం. కానీ ఈ నాయకుడు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణల్లో కొన్ని నెలల నుంచి విపరీతంగా ఆయన సొంత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాత్రం ఇవాళ కొంత ఎందుకో ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఏమని 3 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మాత్రం అన్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. బట్ ఇవాళ ఆయన కాంట్రాక్ట్ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తున్నాడా? ఆయన విద్యాధికుడు. ఒక కామెంట్ చేయబోయే ముందు బాధ్యత కలిగినటువంటి నాయకుడు చేసినటువంటి కామెంట్లో ఎంత విచిత్రమైనటువంటి వాదన ఉందంటే, ఈయన ఏ రాష్ట్రంలోనైనా కాంట్రాక్టులు చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఏపీలో కాంట్రాక్ట్ వచ్చినా చేయొచ్చు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కాంట్రాక్టులు చేయడానికి ఏ కాంట్రాక్టర్కైనా అర్హత ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టులు దక్కుతాయి. మరి ఈయన 20 మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తూ తెలంగాణను దోచేస్తున్నారన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం ఎలా తీసుకోవాలి? దీని మీద ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్ర వాళ్ళందరూ ఎవరెవరు ఇక్కడ ఉన్నారో ఒక్క పని చేద్దాం రాజగోపాల్ రెడ్డి గారు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ కంపెనీలన్నీ మూసేద్దాం, వాళ్ళకున్న వ్యాపారాలన్నీ ఆపేద్దాం, అలాగే కాంట్రాక్టర్లందరినీ పంపించేద్దాం. మరి మీకు మిగిలే కాంట్రాక్టర్లు ఎవరో ఒక్కసారి చూద్దాం. మెగా కృష్ణారెడ్డి మరి ఆంధ్ర నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ మీ ప్రభుత్వంలో అలాగే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి బిగ్గెస్ట్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ. మరి ఆయన ఆంధ్ర వాళ్ళే. అలాగే నవయుగ, మరి వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే. వీళ్ళు ఒక్క తెలంగాణలోనే చేస్తున్నారా? అర్హతలు లేకుండా ఇవాళ మీ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందా, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిందా? మీకున్నటువంటి అర్హతలను బట్టి కాంట్రాక్టులు వస్తాయి అన్నటువంటి కామన్ సెన్స్ మీకున్నది కదా. బికాజ్ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రాక్టర్ కదా. మీకు రాజకీయం కోసం అడ్డంగా ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు కేవలం తెలంగాణలో మాత్రమే నేను కాంట్రాక్టులు చేస్తా అని అనగలరా? అలా కుదించుకుంటారా? కుదురుతుందా? మరి మీ కుమారుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్నారు కదా, వాళ్ళు ఆ రాష్ట్రాలను దోచినట్టు అవుతుందా? విద్యాధికులు అవటం కాదు, చదువుకున్న వాళ్ళమని జబ్బలు చరుచుకోవడము కాదు, లిటిల్ బిట్ కామన్ సెన్స్ తోటి మాట్లాడాలి. మీరెళ్ళి పక్క రాష్ట్రాలకు చేస్తే మాత్రం దోపిడీ కాదు. ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రం దరిదాపు 50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి కాంట్రాక్ట్ కంపెనీలు ఇక్కడే స్థిరపడ్డాయి.
ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళని మనం అనేక సార్లు గర్వంగా చెప్పుకున్నాం. ఇవాళ ఈ తెలుగువాడికి వచ్చినటువంటి మీరు తగిలించే తెగులు ఏమిటి అని అంటే ఈ ఆంధ్రావాడు కాబట్టి తెలంగాణలో కాంట్రాక్టులు చేయకూడదన్నట్టు మీ భావం ఉంటే మీరు మారాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు అసలు రాజకీయాల్లోకి ఇలాంటి వాదనలతోటి మీకున్నటువంటి అసంతృప్తిని బేస్ చేసుకొని మాట్లాడితే మీరు మరింత వెనకబడే ప్రమాదం ఉందని గ్రహించాల్సిన పరిస్థితి ఉందని జనమే హెచ్చరిస్తున్నారు. మీ మునుగోడుకి మీరేం చేశారన్నటువంటి ప్రశ్నకు ఒక సమాధానం చెప్పండి. అలాగే మరొక ప్రశ్న, నల్గొండ జిల్లాకు సంబంధించి మొట్టమొదటి నుంచి సుదీర్ఘకాలం పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు మీరు చేసిన మంచి ఏదైనా ఉందా? ఎక్కడ ఎప్పుడు మీరు పట్టించుకోలే. ఇవాళకి కూడా మునుగోడు ప్రాంతంలో కాదు అనేక నియోజకవర్గాల్లో ప్రాథమికమైనటువంటి వసతులు లేని దౌర్భాగ్య పరిస్థితి మీ జిల్లాల్లో అలాగే మీ ప్రాంతాల్లో మీ నియోజకవర్గాల్లో మీరు పుట్టిన ఊళ్ళల్లో చదువుకొని పెరిగినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా వెనకబాటుతనం ఉంటే దాని గురించి మాట్లాడరు, దాని గురించి ప్రభుత్వాన్ని హెచ్చరించరు, దాన్ని చర్చకు తీసుకురానివ్వరు. మీకు ఒక మంత్రి పదవి లేదని ఈ రాష్ట్రం మొత్తం అనవసరమైనటువంటి ఒక అలజడి తీసుకొచ్చేటటువంటిది, అశాంతిని పెంచేటటువంటిది, లేని విద్వేషాలను తీసుకొచ్చేది రాజకీయం అంటారా? ఒక్కసారి ఆలోచించండి.